పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ని వాళ్ళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. సాదిక్ ని మీరట్లో అదుపులోకి తీసుకున్నారు సర్పవరం పోలీసులు. అర్ధరాత్రి 2 గంటలకు కాకినాడ రూరల్ పోలీస్ సర్కిల్ ఆఫీసుకు తీసుకొచ్చారు. సాదిక్ ను అడిషనల్ ఎస్పీ కిషోర్, 6 సీఐలు ప్రశ్నించారు. హత్య కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. జూలై 2న జగదీష్ రెడ్డి చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో నూకరాజు ఇంట్లో జగదీష్ రెడ్డిపై సాదిక్ కత్తితో దాడి చేసినట్లు, ఆయన మనవడు కార్తికేయను కిడ్నాప్ చేసి గన్తో కాలుస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. సౌజన్య ప్రైవేటు వీడియోలు, కాల్ రికార్డ్స్ తన దగ్గర పెట్టుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని భయపెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునేవాడని ఆరోపణలున్నాయి. అయితే తాను ఎవరిని బెదిరించలేదని సాదిక్ చెప్తున్నాడు. జగదీష్ హత్యలో నూకరాజు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్తున్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న పోలీసులు కాకినాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.